అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఇప్పటి వరకు హార్మోన్స్ గురించి నేర్చుకున్నాం కదా! ఈ హార్మోన్స్ అన్నీ కూడా ఎక్కడున్నాయి? ఈ హార్మోన్స్ అన్నీ కూడా యానిమల్స్‌లో ఉన్నటువంటి హార్మోన్స్ చూసాము. టెస్టోస్టెరాన్, ఈజిస్ట్రోన్, ఆహ్, పె పె పిట్యూటరీ గ్లాండ్‌కి సంబంధించిన హార్మోన్స్ అండ్ ప్యాంక్రియాస్‌కి సంబంధించిన హార్మోన్స్, థైరాయిడ్ గ్లాండ్‌కి సంబంధించిన హార్మోన్స్ ఇలా చూసారు కదా! ఈరోజు ఈ వీడియోలో ప్లాంట్‌కి సంబంధించిన హార్మోన్స్ చూద్దాం. సో, ప్లాంట్‌కి సంబంధించిన హార్మోన్స్ బోలెడు ఉంటాయి కదా! దాంట్లో మనకి కొన్నే చూద్దాం. ఒక 5 చూద్దాం. ఓకేనా? సో, దీంట్లో నంబర్ 1 ఏంటంటే ఆక్సిన్ అనే హార్మోన్. యాక్చువల్లీ ఈ ఆక్సిన్ అనే హార్మోన్ ఏంటి? దీని కథ ఏంటి చూద్దామా? ఈ ఆక్సిన్ అనే హార్మోన్ అనేది యాక్చువల్లీ ఒక గ్రోత్ హార్మోన్. సో, గ్రోత్ హార్మోన్ ఎప్పుడు కూడా ఏం చేస్తది? దాని యొక్క హైట్ పెంచడం గానీ, హైట్ సైజ్ తగ్గించడం గానీ ఏదో ఒకటి చేస్తది కదా! ఇదే పని కూడా ఇక్కడ కూడా చేస్తుంటదనమాట గ్రోత్ హార్మోన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ప్లాంట్ అనుకుందాం. ఓకేనా? ఇదొక ప్లాంట్. సో, దీనికి సంబంధించిన ఆకులివి. ఇలా ఆకులు ఉన్నాయనుకోండి. ఇన్ కేస్ ఇక్కడ గాని గ్రోత్ హార్మోన్ ఉంటే ఏం చేస్తది తెలుసా? ఈ గ్రోత్ హార్మోన్ ఈ ప్లాంట్ ఈ హైట్ వరకే ఉంది కదా! ఇక్కడ నుంచి కూడా న్యూ హైట్ పెంచేస్తది. ఇలా న్యూ హైట్ పెంచేస్తది ఇక్కడి వరకు కూడాను. ఇప్పుడు ఈ ఆకు అనేది ఇలా మాత్రమే ఉంది కదా! ఇప్పుడు చూడు ఈ ఆకుకి ఇలాగా ఈ చిగుర్లు పెంచుతది. అంటే సిట్యుయేషన్ ఏంటంటే ఈ చిగుర్లు ఈ 2 కూడాను పైకి పెంచేటట్లుగా హెల్ప్ చేస్తదనమాట గ్రోత్ హార్మోన్. అర్థమైంది కదా! ఒక రకంగా చెప్పాలంటే వాటి యొక్క హైట్‌ని, ఇంకొక రకంగా చెప్పాలంటే ఎలాంగేషన్ చేస్తుందనమాట. ఎలాంగేషన్ అంటే సాగదీయడం. ఎలాంగేషన్ చేస్తుంది. సో, దీన్ని ట్రోపిజన్‌తో ఒకసారి లింక్ చేద్దాం. ఈ హార్మోన్ ఏ రకంగా వర్క్ చేస్తుందనేది. యాక్చువల్లీ ఇది సన్‌లైట్‌కి నెగెటివ్ ఫోటోట్రోపిజం అంట. నెగెటివ్ ఫోటోట్రోపిజం. ఈ హార్మోన్ అనేది సన్‌లైట్‌కి నెగెటివ్ ఫోటోట్రోపిజం. ఎలాగో చూద్దాం చూడండి. ఇక్కడ మొక్క ఉందనుకుందాం. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఆక్సిన్ అనే సెల్ అనుకుందాం. ఓకే. ఇది సెల్. ఇది ప్లాంట్‌లో కొన్ని సెల్స్ అనుకుందాం. ఓకే. ప్లాంట్‌లో కొన్ని సెల్స్. ఈ సెల్స్ ఏమైతాయి తెలుసా? దీంట్లో ఆక్సిన్స్ ఉంటాయి కదా! ఎప్పుడైతే ఈ ఆక్సిన్స్ ఉంటాయో, ఈ ఆక్సిన్స్ వల్ల ఈ సెల్ అనేది దేనిగా మారుతదంటే, ఈ సెల్ అనేది ఇలా పొడవుగా మారిపోద్ది. ఎప్పుడైతే ఆక్సిజన్ వస్తదో ఈ సెల్ అనేది ఇంత పొడవుగా మారిపోద్ది. సిట్యుయేషన్ అర్థమైంది కదా! ఇది మామూలుగా ఇన్ జనరల్ జరిగేదనమాట. ఈ ఆక్సిజన్ వల్ల జరిగేది ఈ రకమైన ఎలాంగేషన్. కానీ ఇప్పుడేం జరుగుతది చూడండి. ఎప్పుడైతే ఇక్కడ సన్‌లైట్ అనేది పడుతదో, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద సన్‌లైట్ పడింది. ఓకే. ఇక్కడ సన్‌లైట్ ఎప్పుడైతే పడిందో, ఇప్పుడు చూడండి ఈ మొక్కల్లోనున్న సెల్స్ ఉన్నాయి కదా! ఇది ఒక మొక్క అనుకుందాం. మొక్కకు సంబంధించిన సెల్స్ అనుకుందాం. ఓకే. దిస్ ఈజ్ వన్ మొక్క. ఈ మొక్కకు సంబంధించినటువంటి సెల్స్. ఆకులు. ఓకే. ఇది మొక్క అనుకుందాం. కుండీలో ఉన్న మొక్క. ఓకే. సంతోషం. ఇలా మొక్క ఉందనుకుందాం. ఈ మొక్క. అయితే ఈ మొక్కలో ఉన్న సెల్స్ చూడండి. ఇన్ కేస్ దీంట్లో గాని ఆక్సిన్ అనే హార్మోన్ ఉంది అనుకుందాం. ఓకేనా? ఆక్సిన్ అనే హార్మోన్ ఇలా ఈ ఆక్సిన్ అనే హార్మోన్ అనేది ఉంది. 1, 2, 3, 4, 5. సో, ఆక్సిన్ అనే హార్మోన్ ఉంది కదా! ఇన్ జనరల్ ఏమవుతుంది ఇక్కడ చూడండి. ఎప్పుడైతే సన్‌లైట్ పడుతుందో ఈ ఆక్సిన్ ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా ఏమవుతుందో తెలుసా? అవన్నీ కూడాను సన్‌లైట్‌కి అవే ఫ్రమ్ ద సన్‌లైట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అవే ఫ్రమ్ ద సన్‌లైట్ అంటే అన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి రైట్ సైడ్‌కి. ఓకే. ఎప్పుడైతే ఇవి రైట్ సైడ్‌కి వచ్చాయో వీటి వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క సైజ్ అనేది పెరిగిపోద్ది అనమాట. ఇలా సైజ్ అంటున్నాను. వాటి యొక్క లెంత్ అనేది పెరిగిపోద్ది ఈ రకంగా. ఇలా ఆక్సిన్స్ అన్నీ కూడాను సన్‌లైట్‌కి ఇవే వచ్చేసి అటు సైడ్ పార్ట్స్ అన్నీ కూడాను ఈ రకంగా ఎలాంగేట్ అయిపోద్ది అనమాట. సో, ఇప్పుడు ఈ మొక్క కూడా ఎలా అవుతుంది చూడండి. సిట్యుయేషన్ చూడండి. ఇదే ఒకవేళ మొక్క అనుకోండి. ఈ 2 కూడా సేమ్ హైట్‌లో ఉన్నాయి. ఇప్పుడు సన్‌లైట్ ఎప్పుడైతే సన్‌లైట్ ఇక్కడ పడిందో చూడండి. సన్‌లైట్ పడింది అనుకుందాం. ఇలా సన్‌లైట్ పడింది. ఎప్పుడైతే ఈ పార్ట్స్ మీద సన్‌లైట్ పడుతుందో అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ అంతా కూడాను సన్‌లైట్‌కి బాగా రెడీ అవుతది. సో, ఇది సన్‌లైట్‌కి ఇవే ఉండడం వల్ల బాగా హైట్ పెరుగుతది. ఇక్కడ పార్ట్ అనమాట అలా ఉండిపోద్ది. సో, ఈ రకంగా హైట్ బాగా పెరుగుతది. ఈ సిట్యుయేషన్. కానీ మొక్కల్లో ఒక సైడ్ డౌన్ ఉండదు కదా! అదేమవుతది కాస్త బెండింగ్ అవుతది. సో, అప్పుడు బెండింగ్ ఈ రకంగా అవుతదనమాట. సో, ఈ రకంగా బెండింగ్ అనేది అవుతది. సో, మీరు ఎక్కువగా అరటిపళ్ళు ఈ రకంగా చూసుంటారు. ఈ షేప్‌లోననమాట. ఇక్కడ ఒక బనానా తీసుకున్నాను. ఈ బనానాలో చూడండి సేమ్ ఈ 2 కూడా ఒకప్పుడు ఈ 2 కూడా సేమ్ హైటే. కాకపోతే ఇప్పుడేమైంది ఇటు సైడ్ హైట్ పెరిగింది. ఇటు సైడ్ అది అలానే ఉండిపోయింది. ఈ హైట్ పెరిగింది కాస్త బెండింగ్ అయిపోయిందనమాట కంప్లీట్‌గా కూడాను. ఓకేనా? సేమ్‌గానే ఉండేవి. కాకపోతే ఇది బెండింగ్ అయిపోయింది. ఎలాంగేషన్ అయిపోయి బెండింగ్ అయిపోయిందనమాట. సిట్యుయేషన్ అర్థమవుతుంది కదా! సో, ఇదే ఫర్ ఎగ్జాంపుల్ సన్‌లైట్ సూర్యుడు వచ్చే డైరెక్షన్ అనుకోండి. సూర్యుడు వచ్చిన డైరెక్షన్‌లో ఏముండవు కానీ ఇటు సైడ్ ఆక్సిజన్ హార్మోన్స్ అన్నీ ఇటువైపు వెళ్ళిపోవడం వల్ల
ఇదంతా కూడాను సైజ్ పెరిగిపోయి ఈ రకంగా వంగిపోయింది అనమాట. సూర్యుడి వైపుగా ఇది వంగిపోయింది. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా, ఇలా ఉంటుంది కంప్లీట్గా కూడాను. సో మీకు ఎగ్జామ్లో అడిగితే మీరేం చెప్తారంటే ఆక్సిన్ అంటే ఏంటి, గ్రోత్ హార్మోన్. గ్రోత్ హార్మోన్ ఏ రకంగా హైట్ పరంగా మనకు బాగా గుర్తుంటుంది, ఎలాగా ఎలాంగేషన్. అయితే ఈ ఎలాంగేషన్ రెండు వైపులా సేమ్గా హైట్ పెరుగుతుందా, లేదు. ఒకవైపు అంటే ఆక్సిన్స్ అనేవి నెగిటివ్ ఫోటోట్రోపిజం, అంటే సూర్యుడి నుండి ఏవే వెళ్ళిపోతాయి అనమాట. అందువల్ల ఒక సైడ్ మాత్రమే పొడవు పెరుగుతుంది. ఏదైతే సూర్యుడికి నీడ పడుతుందో అది మాత్రమే బాగా పెరిగి మిగిలిన సైడ్ సూర్యుడు పడింది పొట్టుగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, కర్వ్ అనేది అయిపోతుంది అనమాట. ఇది ఆక్సిన్ గురించి. నెక్స్ట్ ఇంకొక హార్మోన్ ఉంది. నెక్స్ట్ హార్మోన్ జిబ్రెలిన్. సో ఈ జిబ్రెలిన్ కూడా ఏంటంటే ఇది కూడా గ్రోత్ హార్మోన్ అనమాట. సో ఈ గ్రోత్ ఎక్కడ ఎక్కువ తెలుసా, ఈ గ్రోత్ అనేది ఎక్కువగా స్టెమ్లోనే అనమాట. స్టెమ్ ఇది మొక్క అనుకుంటే దిస్ ఈజ్ ద మొక్క. ఓకే, ఈ మొక్క 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 మొక్క. సో ఈ మొక్క ఇది అనుకుంటే ఇది ఒకవేళ పొట్టి చేయగలదు, పొడవు చేయగలదు. ఇప్పుడు పొడవు ఎలా చేస్తుంది అంటే స్టెమ్ ఉంది కదా, స్టెమ్ దగ్గర నుండి పొడవు పెంచేస్తుంది అనమాట మెయిన్గా కూడాను. ఓకే, మెయిన్గా కూడాను స్టెమ్ దగ్గర నుండి ఈ పొడవు అంతా కూడా పెంచుతుంది కంప్లీట్గా, స్టెమ్ ఎలాంగేషన్. ఓకే, సో ఇది ఒక చిన్న మొక్క అనుకుంటే ఆ మొక్కకు సంబంధించిన స్టెమ్ దగ్గర మెయిన్ సిచ్యువేషన్ అంతా కూడాను. ఓకే, సో ఇంతకుముందు చూసిన దానికి దీనికి ఏంటి తేడా అంటే, ఇంతకుముందు చూసింది పైన సూట్ దగ్గర, సూటు ఈ టిప్స్ దగ్గర చూసేది, కానీ ఇప్పుడు మాత్రం ఇది ఈ మిడ్ పార్ట్ అనమాట. ఈ పార్ట్ ఎలాంగేట్ అవ్వడానికి, ఈ పార్ట్ పొడవడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఈ గిబ్రెలిన్. ఓకే, నెక్స్ట్ ఇది దీనికి మాత్రమే కాదు, టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు కానీ సరదాగా చెప్పేస్తాను. గ్రేప్స్ ఎప్పుడైనా చూసారా, ఈ రకంగా ఉంటాయి మంచిగా చిన్న సైజులో, చాలా బాగుంటాయి కదా గ్రేప్స్ గుత్తి అనేది. సో దీని మీద ఒకవేళ గిబ్రెలిన్ అనే హార్మోన్ని మనం స్ప్రే చేసామనుకో ఏమవుతుంది, ఇక్కడ ఈ ఫ్రూట్స్ చూస్తే ఇవి కూడా మీకు మంచి ఎలాంగేటెడ్గా కనిపిస్తాయి. సో ఈ రకంగా గిబ్రెలిన్ అనే హార్మోన్ దీని మీద జల్లర్లేదు సంగతి పక్కనెడితే వీటి మీద ఫ్రూట్స్లో కూడాను ఫ్రూట్స్ ఎలాంగేషన్ కూడాను చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా, ఫ్రూట్స్ మాత్రమే కాదు ఇంకా ఉంది చాయిస్ దీని కదా. ఈ గిబ్రెలిన్ కేవలము పళ్ళు, నెక్స్ట్ స్టెమ్ పార్ట్ హైట్ అవ్వడము, స్టెమ్ అంటే నడుము అనుకోండి, ఈ నడుము పార్ట్ హైట్ అవ్వడం మాత్రమే కాదు ఇంకొక థింగ్ కూడా చేస్తుంది. ఇక్కడ సీడ్స్ ఉన్నాయి కదా, సీడ్స్ కూడాను బ్రేక్ అవ్వాలంటే, సీడ్స్ కూడాను హైట్ పెరగాలంటే ఈ గిబ్రెలిన్ అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈ గిబ్రెలిన్ అనే హార్మోన్ గ్రోత్ హార్మోను. ఓకే, సో ఇది ఒక దాన్ని పొట్టిగా ఉంచాలా పొడవుగా ఉంచాలని థింక్ చేస్తారు. అయితే రైతులు మాత్రం కొన్నిసార్లు ఈ గిబ్రెలిన్ హార్మోన్ని కొద్దిగా డేంజర్గా చూస్తారు. ఎందుకు చూస్తారో చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక మొక్క ఉంది, ఈ మొక్క కాస్త పొడవుగా పెరిగిపోతుంది. అప్పుడు పొడవుగా పెరిగిపోతే ఏమవుతుంది, దీనికి ఆకులు ఎక్కువ అయిపోతాయి, స్టెమ్ ఎక్కువైపోతుంది, దీనికి ఫుడ్ ఎక్కువ కావాలి. ఓకే, దీనికి ఫుడ్ ఎక్కువ కావాలి. అందుకోసమే రైతులు ఏం చేస్తారంటే ఈ గిబ్రెలిన్ హార్మోన్ని ఆపడానికి చూస్తారు. దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి తెలుసా, ఎప్పుడైతే చెట్టు యొక్క హైట్ కొద్దిగా తక్కువ ఉంటుందో, ఆకులు తక్కువ ఉంటాయో అప్పుడు వాటర్ తక్కువ తీసుకుంటుంది అండ్ ఎనర్జీ అంతా కూడాను కొద్దిగా తక్కువ తీసుకుంటుంది. మరి ఈ ఎనర్జీ రైతులకి ఏం కావాలని కోరుకుంటున్నారు, చెట్టుకి ఫర్ ఎగ్జాంపుల్ పళ్ళు కాసి అనుకోండి, ఆ పళ్ళు కాయడానికి ఈ ఎనర్జీ అంతా ఉపయోగపడుతుంది అనమాట. అప్పుడు ఏంటి, ఎనర్జీ అంతా కూడాను పళ్ళుకి పువ్వులకి వీటికి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు రైస్ ఉందనుకో, రైస్కి కూడాను ఈ రైట్స్ సీడ్స్కి వెళ్తుంది. అంతేగాని ఎక్కువ ప్లాంట్ బాగా పొడవు పెడిపోయింది అనుకోండి, ఆ మొక్క బతకడానికి ఆ చెట్టు ఆకులకి చెట్టు స్టెమ్స్కి మాత్రమే ఎనర్జీ అంత వెళ్ళిపోతుంది. అందుకోసమే కొన్నిసార్లు గిబ్రెలిన్ హార్మోన్ వాళ్ళకి ఎనిమి, అందుకే వాళ్ళు గిబ్రెలిన్ హార్మోన్ని ఆపడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా అది. సో వాటర్ ఎనర్జీ రెండు తగ్గించాలంటే కొన్నిసార్లు గిబ్రెలిన్ హార్మోన్ అనేది ఆగాల్సిందే. కాబట్టి ప్రతిదీ ఎప్పుడు ఏది ఉంటే అదే అందం. సో ఓకేనా, సో స్టార్టింగ్ స్టేజ్లో గిబ్రెలిన్ ఉంటే అందము, అంటే స్టార్టింగ్ స్టేజ్లో హైట్ పెరిగేటప్పుడు అందం, అది దాన్ని లాస్ట్ స్టేజ్లో కూడా పెట్టారనుకోండి ఇబ్బంది అయిపోద్ది అనమాట. సో మిగిలిన వాటి పనులన్నీ జరగవు. సో మీరు కూడా చదివేటప్పుడు స్టార్టింగ్లో గట్టి చదివేస్తూ ఉంటారు, చిన్నప్పుడు బాగా బయటికి చదవంటారా అనుకుని. పెద్ద అయినప్పుడు కూడా అలా చదివితే బాగుంటుందా, ఏం బాగోదు కదా, మనసులో చదవడం అలవాటు చేసుకోవాలి కదా, ఎందుకంటే పక్క వాళ్ళు డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండాలి కాబట్టి. నెక్స్ట్ హార్మోను సైటోకైనిన్. సో సైటోకైనిన్, సైటో అంటే సెల్, సైటో అంటే ఏంటి, సెల్ అనమాట. సో సెల్, కైనిన్ అంటే కట్ చేయడం, కైనిన్ అంటే కట్ చేయడం, లేదా ఇంకొక మాట కూడా ఉంది డివైడ్ చేయడం, డివిజన్ చేయడం. సో సైటోకైనిన్ యొక్క ఉపయోగం ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెల్ అనుకుందాం. ఓకే, ఈ సెల్ ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, రెండుగా విడిపోద్ది, ఇదొక సెల్గా ఇదొక సెల్గా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, డివైడ్ అవుతుంది, సెల్ డివిజన్ అయ్యింది, సెల్ డివిజన్. సో ఇదొకటి ఇదొకటి ఇదొకటి, ఈ రకంగా సెల్ అనేది డివైడ్ అవుతుంది. సో దీనివల్ల ఉపయోగం ఏంటి, ఇదొక ప్లాంట్ అనుకుంటే, ఓకే ఇదొక ప్లాంట్ అనుకుంటే
ఈ ప్లాంట్కి సంబంధించినంత వరకు కూడాను సపరేట్ బ్రాంచెస్ వస్తాయి. సో ఈ రకంగా సపరేట్ బ్రాంచెస్ వచ్చి దానికి ఇలా మొక్కలు ఇదంతా కూడా వస్తాయి. సో ఈ సైటోకైనిన్ వల్ల సపరేట్గా బ్రాంచెస్ ఇలాంటివన్నీ కూడా క్రియేట్ అవ్వడానికి అవుతాయి. కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో సైటోకైనిన్ లేకపోతే మాత్రం చెట్టు పెద్దగా పెరగదు, దాని బ్రాంచెస్ రావు, అండ్ చెట్టు అనేది దాని యొక్క క్యానోపీ పెద్దగా పెరగదు అనమాట. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి, సైటోకైనిన్ స్టార్టింగ్ స్టేజ్లో చాలా ఇంపార్టెంట్. సెల్ డివిజన్ జరగాలి, చెట్టు బాగా పెరగాలి, పెరిగింది విస్తారంగా పెరగాలి, ఏరియా వైజ్గా బాగా పెరగాలంటే సైటోకైనిన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అబ్సైసిక్ యాసిడ్. సో అబ్సైసిక్ యాసిడ్ ఈ హార్మోన్ దేనికి ఉపయోగపడుతుంది అనేది మీకు ఉన్న డౌట్. సింపుల్ డౌట్ అంటాను. సింపుల్ హార్మోనే, వెరీ సింపుల్ హార్మోన్. ఇప్పటి వరకు కూడాను మీరు చూసినవన్నీ కూడాను దేనికి ఉపయోగపడాయి అంటే గ్రోత్ని పెంచడానికి ఉపయోగపడితే దిస్ ఈజ్ ద ఓన్లీ హార్మోన్ విచ్ యూజ్డ్ ఫర్ గ్రోత్ డిక్రీజ్, గ్రోత్ని స్టాప్ చేయడానికి ఉపయోగపడే ఈ హార్మోన్. సరే గ్రోత్ని ఎందుకు స్టాప్ చేయాలి అనుకున్నాను అంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఒక ప్లాంట్ అనేది బాగా పొడవుగా పెరిగిపోతుంది అనుకోండి. ఓకే, బాగా పొడవుగా పెరిగిపోతే దీని నుండి వచ్చే ఎనర్జీ అంతా కూడాను దీని యొక్క ఆకులకి దీని స్టెమ్కే సరిపోద్ది. అదే వాటర్ ఎనర్జీ అంతా కూడాను పళ్ళుకి పొలాలకి వెళ్ళాలంటే దీని యొక్క గ్రోత్ని మనం ఆపాలి. సో గ్రోత్ని ఆపాలి అని అంటే అప్పుడు ఏం చేస్తారు తెలుసు రైతులు, ఈ అబ్సైసిక్ యాసిడ్ అనే దాన్ని జల్లుతారు. సో గిబ్రెలిన్ అనేది తగ్గిపోద్ది. అప్పుడు అబ్సైసిక్ యాసిడ్ పెరగడం వల్ల ఈ రకం పెరుగుతాయి. సో ఈ రకం గ్రోత్ని స్టాప్ చేయడానికి ఉపయోగపడుతుంది. రెండోది ఇంకొక థింగ్ చూడండి, ఒక చెట్టుకి ఆకులు కిందకు పడ్డాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ ఆకులు కిందకు పడ్డానికి కూడా ఇప్పుడు ఏది రీజన్, ఇప్పుడు ఈ అబ్సైసిక్ యాసిడ్ రీజన్ అనమాట. ఎందుకంటే చెట్టు ఆకుల్ని పడేస్తే సెట్ అవుతుంది. ఇది ఎక్కువగా వింటర్లో జరుగుతుంది. ఎందుకు ఈ రకంగా వింటర్లో జరుగుతుంది అంటే వింటర్లో అసలే వాటర్ ప్రాబ్లం, అంతే కదా, చెట్టుకి అసలే వాటర్ ప్రాబ్లం. పాయింట్ 1. ఇప్పుడు ఆకులు ఎక్కువ ఉన్నాయనుకోండి, వాటికి స్టొమాటో ఉంటుంది. ఇప్పుడు ఆకులు ఎక్కువ ఉన్నాయంటే దానికి స్టొమాటో ఉంటుంది. ఓకే, ఈ స్టొమాటో వల్ల ఏమవుతుంది, వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది కదా. ఎప్పుడైతే స్టొమాటో ఓపెన్లో ఉంటుందో వాటర్ అంతా బయటకు వెళ్ళిపోద్ది. ఎన్ని ఎక్కువ ఆకులు ఉంటే అంత ఎక్కువ వాటర్ వెళ్ళిపోద్ది. అందుకే చెట్టు ఏం చేస్తుంది అంటే కావాలని దాని బాడీలో ఎక్కువ వాటర్ ఉంచుకోవడానికి చెట్టు ఆకుల్ని రాల్చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది బయటికి ఎక్కువ వెళ్ళదు. దీనివల్ల వింటర్లో కూడాను ఈ చెట్లు హ్యాపీగా బతికేస్తాయి అనమాట. అందుకు ఇది వాటర్ లేకుండా వాటర్ కెపాసిటీ తగ్గించడానికి ఈ టొమాటోస్ అన్ని వాడతారు. ఈ అబ్సైసిక్ యాసిడ్ ఈ రకంగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇది ఎంత మాత్రమే కాదు, ఆఖరికి సీడ్ జర్మినేట్ అవ్వాలన్నా సరే కూడాను ఇదే కావాలి. సో కొన్నిసార్లు చూసారా, కొన్నిసార్లు సీడ్స్ అనేవి జర్మినేట్ అవ్వవు. ఎందుకు జర్మినేట్ అవ్వు అంటే అవి ఎన్ని సంవత్సరాలు ఉన్నా జర్మినేట్ అవ్వు. ఎందుకు అంటే దాని మీద అబ్సైసిక్ యాసిడ్ కోటింగ్ ఉంటుంది అనమాట. సో ఈ అబ్సైసిక్ యాసిడ్ కోటింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ సీడ్ అనేది జర్మినేట్ అవుతుంది. ఎప్పుడైతే వర్షం పడుతుందో, సో ఇప్పుడు ఇన్ కేసు ఇక్కడ వర్షం పడింది అనుకోండి, ఈ వర్షం పడితే దీని మీద ఉన్నటువంటి అబ్సైసిక్ యాసిడ్ అంతా కిందకి జారిపోద్ది. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే అబ్సైసిక్ యాసిడ్ పోతుందో అప్పుడు దీని యొక్క గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మళ్ళీ కూడా పెద్ద చెట్టు అవుతుంది. సో ఈ రకంగా సీడ్స్ని జర్మినేట్ కాకుండా కూడా ఆపుతుంది. సో ప్రతిదీ కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటుంది. ఇది మంచికి వాడితే మంచి, చెడుకు వాడితే చెడు, ఏదికైతే దానికి. ఇది అబ్సైసిక్ యాసిడ్ కదా. ఇదే లాస్ట్ హార్మోను ఇథైలిన్. ఇథైలిన్ దేనికి వాడతారంటే ఫ్రూట్ ఉంది కదా, ఈ ఫ్రూట్ అనేది రైపెన్ అంటే పళ్ళు పండడానికి ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్గా ఉంది కదా, ఈ గ్రీన్గా ఉన్నది కాస్త మెల్లమెల్లగా బ్లూగా ఎల్లో కలర్లో మారుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, పళ్ళు అనేది రైపెన్ అవుతుంది అనమాట. ఇలా ఎలా జరుగుతుంది అంటే ముందుగా సెల్ వాల్ అనేది బ్రేక్ చేస్తుంది. సో ఇథైలిన్ అనేది యాక్చువల్లీ ఒక గ్యాస్. సో ఈ గ్యాస్ ఏం చేస్తుంది, సెల్ వాల్ని బ్రేక్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, ఆ సెల్ వాల్ బ్రేక్ చేయడం వల్ల పండు సైజ్ అనేది కొద్దిగా పెరగడానికి పనికి వస్తుంది. రెండోది, ఎప్పుడైతే ఈ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుందో దాంట్లో ఉన్నటువంటి షుగర్ను కూడా రిలీజ్ చేస్తుంటుంది. దీనివల్ల ఏమవుతుంది, పండు అనేది స్వీట్గా మారుతుంటుంది అనమాట. ఇది ఇథైలిన్ గ్యాస్కి సంబంధించి. రైతులు ఏం చేస్తుంటారంటే కొన్నిసార్లు ఆర్టిఫిషియల్గా కొన్ని హార్మోన్స్ తీసుకుని వచ్చి మామిడి పళ్ళు, బనానాస్ వీటి దగ్గర పెట్టేస్తారు. దీనివల్ల చాలా డేంజర్ అనమాట. అది న్యాచురల్గా ఇథైలిన్ అనే గ్యాస్ని రిలీజ్ చేస్తుంది, దాని పక్కనున్న పండ్లని రైపెన్ చేస్తుంది. కాకపోతే కొంతమంది రైతులు మాత్రం ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. అందుకే మనకి సమ్మర్ సీజన్స్లో కానీ ఇలాంటి సీజన్స్లో వాళ్ళకి ఎప్పుడైనా సరే రైడ్స్ చేసినప్పుడు అనమాట ఇథైలిన్ గ్యాస్ అనేది, ఇథైలిన్ కాకుండా ఇంకేదైనా
ఆర్టిఫిషియల్ హార్మోన్స్ పట్టుకొని వెళ్తున్నారా లేదా అనుకుని చెక్ చేస్తారంట. ఆ ప్యాకెట్ పెట్టారనుకోండి పండు ఆటోమేటిక్గా పండిపోద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్యాకెట్ అనుకోండి, అదొక హార్మోన్కి సంబంధించిన ప్యాకెట్, దీని నుండి వచ్చే గ్యాస్ వల్ల పండిపోద్ది. కాకపోతే అది చాలా డేంజర్, క్యాన్సర్ లాంటి అవి తెచ్చేస్తాయి. కానీ ఇథిలిన్ అనేది న్యాచురల్గా వచ్చేది కాబట్టి అది న్యాచురల్గా జరుగుతుంది ఒక 3-4 డేస్కి. ఇప్పుడు ఒక పండు పండిందా వెంటనే ఇంకొక పండుకి అదే గ్యాస్, ఇంకో పండుకి గ్యాస్ రిలీజ్ అవుతుంటే సెల్ వాల్ బ్రేక్ అవుతుంది, షుగర్స్ అనేవి బయటకు వస్తుంటాయి. కాబట్టి కొద్దిగా తొత్తరనమాట జనాలకి, అంతే. ఓకే, సో ఇది ఇథిలైన్కి సంబంధించినంత వరకు. ఒకసారి వీటికి కలర్స్ ఇచ్చేద్దామా. సో ముందుగా ఆక్సిన్ అనేది దేనికి పనికి వస్తుంది? ఈ ఆక్సిన్ అనే హార్మోను సెల్ డివిజన్ కంటే గ్రోత్కి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని గ్రీన్ కలర్లో పెడదాం. సో ఇది ఎక్కువగా కూడాను ఎక్కడ ఎలాంగేషన్ జరుగుతుంది? ఎక్కువగా కూడాను వీటి యొక్క ఎలాంగేషన్ అంతా కూడాను టిప్స్ దగ్గర జరుగుతుంది కాబట్టి NA. సో NAకి మాత్రమే పెడతాం. నెక్స్ట్ గిబ్రెలిన్ ఉంది కదా, గిబ్రెలిన్ కూడా గ్రోత్ హార్మోన్, కాకపోతే ఎక్కువగా స్టెమ్ దగ్గర ఉంటుంది కాబట్టి స్టెమ్కి ఇద్దాం. సైటోకైనిన్ అనేది సెల్ డివిజన్ కదా, సెల్ డివిజన్ కాబట్టి ఇది కూడా గ్రోత్కి సంబంధించింది, కాకపోతే దీని యొక్క పేర్లు దూరం పెట్టామనుకో డివైడ్. సో సైటోకైనిన్ సెల్ డివిజన్కి ఉపయోగపడుతుంది. ఇంకా ఎబ్సైజిక్ యాసిడ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? గ్రోత్ ఇన్హిబిటర్ కదా, కాబట్టి రెడ్ కలర్ వేసేద్దాం. సో గ్రోత్ అనేది ఇక ఉండదు, మొత్తానికి తగ్గించేస్తుంది. ఇథిలిన్ అనేది రైపనింగ్ కదా, రైపనింగ్ కాబట్టి ఎల్లో కలర్ వేసేద్దాం. సో పండు అనేది పండింది అనమాట. ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సరదాగా సమ్ ట్రిక్ లాగా ఉపయోగపడదు, కాకపోతే మన సరదా మనకున్న కాన్ఫిడెన్స్ కోసం, సరేనా? సో దీస్ ఆర్ ద హార్మోన్స్ విచ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ విచ్ ఆర్ రికరింగ్ ఇన్ ద ఎగ్జామ్స్ విచ్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ బై ద ఎగ్జామినర్స్. సో డోంట్ గెట్ నెగ్లెక్టెడ్. ఓకే, ఈ నా స్టోరీ చెప్పాలంటే నేను 10th క్లాస్లో ఏదైనా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి కానీ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి వెళ్తే 2 సార్లు రిపీట్ అయింది ఈ ఒక్క క్వశ్చన్ అబ్సెసిక్ యాసిడ్ గురించి. సో ఫస్ట్ టైం ఫేస్ చేసినప్పుడు నేను ఆన్సర్ చెప్పలేకపోయాను, కానీ సెకండ్ టైం వేరే క్విజ్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇదే క్వశ్చన్ మళ్ళీ అడిగారు. సో అదృష్టం కొద్దీ అదే ఆన్సర్ని దగ్గర చెప్పేసాను, అబ్సెసిక్ యాసిడ్ అనుకొని. ఓకే, చాలా థ్యాంక్స్. నెక్స్ట్ సో ఇంతవరకు చాలా విషయాలు నేర్చుకున్నాం. చాలా థ్యాంక్స్, బాయ్.